గురుగారు ఇంకొక విషయం, ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతాను అని చెప్పి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ని ఓడించే బలగం ముద్రగడ పద్మనాభంకి అంత సీన్ ఉందంటారా? అసలు రాధాకృష్ణ గారు, నేను ఒక విషయం చెప్పాలంటే, ఈ ముద్రగడ పద్మనాభం గారు తునిలో మీటింగ్ పెట్టారండి. మొత్తం ఎలా అంటే ఒక కాపు కుర్రోళ్ళందరూ కూడా ఏదో కాపు కాస్తున్నాడు ఆయన, ఏదో చేయబోతున్నాడు అని వెళ్ళారండి. మేమందరం టీవీలో చూస్తున్నాం. అప్పుడు ఒక గంట సేపు స్పీచ్ ఉంటుందని అనుకున్నామండి. వచ్చాడు సడన్ గా, అదిగో ట్రైన్ వస్తుంది, దాన్ని రోకో చేద్దాం అని చెప్పేసి ఆ ట్రైన్ ఆపడానండి. అసలు స్టన్ అయిపోయాం మేమందరం. ఒక 1 hour స్పీచ్ ఉంటుంది. అసలు ఏంటి అట్లా కాపు ఉద్యమం ఎలా వచ్చింది, తను ఎలా వచ్చింది అన్ని చెప్తాను అనుకున్నాం. మేము అనుకున్నాం సడన్గా అదిగో ట్రైన్ వస్తుంది, దాన్ని ఆపండి అని చెప్పేసాడు. అసలే కుర్రోళ్ళు కదండి వాళ్ళు, ఇన్ని కేసులు ఫేస్ చేశారండి వాళ్ళందరూ. ఎంత యువత అంతా ఎంత బాధపడ్డారు. కాపు నిజంగా కాపు యువత మీద ఆయనకి ఒక అది నిజంగా ఇష్టం ఉండి ఉంటే అండి ఆయన ఇలా అనరండి. ఒక విధంగా వీళ్ళు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా మిస్గైడ్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు అన్ని తెలుస్తుంది అనమాట. ఆయన కావాలని మిస్గైడ్ చేశారు, ఆయన కావాలని తప్పుదోవ పట్టించాలి, నువ్వు 100 అడుగు 2.5 years నువ్వు అడుగు సగం సగం వస్తే ఛాన్సులు. ఇది ఒక్కటేంటండి, ఆయనకి ఎంత ఏజ్ ఉంది, ఎంత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఎంత ఉంది, ఈయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ఏజ్ ఉంది, ఈయనకి ఛాన్సులు ఉన్నాయి. ఇది ఒకటేనా? ముందు ఒక ఇబ్బందిగా ఉంది, రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందుల్లోంచి తొలగించాలంటే కొన్ని త్యాగాలు చేయదు. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తెలిసినోడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా ఆలోచించాలి కదా, ఏమైనా అలా చేసేవి ఏంటి కారణం ఆయన అడగాలి కదా. పవన్ కళ్యాణ్ పిలిచి, ఏంటి బాబు నువ్వు, నేను వస్తాను, నీకు సపోర్ట్ చేస్తా, కానీ ఏంటి అలా మనం అనుకున్నాం ఎలా కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఏంటి నీ కారణం ఏంటి, నీ వెర్షన్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, మేము ఎలా కోఆపరేట్ చేయాలి. అలా కాకుండా అంటే కర్ణుడిని చంపడానికి అక్కడ ఉండేవారండి ఆ రథసారథి. ఆ రథసారథి ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే అన్నీ ఇక రాంగ్ 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 చెప్తుండేవాడు అనమాట, డిస్కరేజ్ అనమాట అండి. బాబు ఆయన చెప్తుంటే అంటే మన డ్రైవరే భయంకరంగా ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవరే నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, మనం ముందుకెళ్ళలేము. ఇదే ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్దామంటే పెళ్లి చేసుకుంటానరా బాబు అంటే ఎవరో అక్కడ చెడ్డ మాట అన్నాడటండి. మరి ఆ విధవరాలు ఎక్కడ ఉందని అన్నవాడట. మా ఒకటి ఉందండి సామెత ఉంది. అలాగా ఈయన 2 చోట్ల ఓడిపోయి ప్రజల సేవ చేస్తాను ముర్రు అని నేను చెప్తుంటే ఆయనకు సహాయం చేయకపోయి ఇప్పుడు సరైన కామ్గా ఉన్నారనుకోండి, ఇది ఏం పర్లేదు, మొదటి న్యూట్రల్గా ఉన్నారని అనుకుంటున్నా పర్లేదు. ఒకవైపు కమ్ము కాసేసి అటువైపు ఉండిపోయి ఓడించండి అంటే ఇక ఎంత దారుణం అంటే ఇది. కానీ నేను ముద్రగడ పద్మనాభం గారి యొక్క లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు చూశానండి, ఆ కౌంటింగ్ కేంద్రం బయటకు వస్తూ, లేదండి ఇంకా రాజకీయాలు నేను మాట్లాడను, నేను అసలు ఆ విషయం నేను ఎత్తను, ఇక నా అయిపోయింది, నేను ప్రజలు ఓడించారు కాబట్టి నేను ఎప్పుడు ఇక రాజకీయాలు మాట్లాడనని చెప్పి వెళ్ళిపోయారండి. అబ్బా అనుకున్నాను నేను. తీరా చూస్తే మళ్ళీ ఆ పార్టీలు చేయను, ఈ పార్టీలు చేయను అని చెప్పేసి మరి ఆయన మాట అవకాశవాద రాజకీయాలు చేస్తున్నామన్న. కానీ ఒకటి తన సొంత అది అంటే క్యాస్ట్ వాళ్ళకే మరి ఇంకోలాగా చేయొచ్చాడు. ఇది తను ఇప్పుడు న్యూట్రల్గా ఉండే, లేదంటే ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా, లేదంటే తను ఏదో ఒక విషయం న్యూట్రల్గా ఉండొచ్చు. కానీ ఈ విధంగా ఒక పార్టీ వేపేసి ఓడించడానికి ట్రై చేయడం, కాపు యూత్ కూడా చాలా కసిగా ఉన్నారు. మొత్తం కాపులందరూ కూడా, మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారండి. ఇదేంటి ఆయన ఇంకో విషయం అంటే ఆయన మర్చిపోయి చాలా రోజులు లేదని చాలా మంది చెప్పారండి. ఆయన ఇప్పుడు పెద్దగా వచ్చి అక్కడికి వచ్చి ఆయన చెప్పడం వల్ల ఓటింగ్ పర్సెంట్ మారే అవకాశం కూడా లేదు పిఠాపురంలో. నేను ఇది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక పేరు ఉండేదండి ఇది ఆయన. ఆ తర్వాత ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం అంటే ఎవరు తెలీదు, మర్చిపోయారు. ఇప్పుడు సడన్ గా వచ్చి నేను ఉన్నానంటే ఎలా గుర్తుంది, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన చెప్పిన మాట ఎవరు వినరని చెప్పేసి నాకు మొత్తం ఆ ఏరియా అంతా ఒకసారి అడిగారన్నమాట. వీళ్ళు అడిగి చెప్తారన్నమాట, ముద్రగడ పద్మనాభం అంటే ఎవరండి సార్ అని అంటున్నారు. అది కదా మనకు తెలుసు కదా కాపు నాయకుడు ఎలా అంటే, ఏమో మాకు తెలియదు, 5 years నాకు ఎప్పుడు కనబడలేదండి. మరి అంటే
మరి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో అడగాలి కదా, ఉమ్, మా కాపుల గురించి అడగాలి కదా. ఉమ్, 1000 కోట్ల కమిషన్ అది అంటే ఒక కాపు కమిషన్ ఉంటుందంటండి. ఉమ్, 2000 కోట్లు అంత ఇస్తానంట చంద్రబాబు నాయుడు గారు, వేస్తే 1000 కోట్లు. అటువంటిది ఏమీ లేవు కదా. అందరితో పాటు ఒకలా చూస్తే ఆడే కాపు యువతకు కానీ లేదా కాపు మహిళలకు కానీ ఏం ఏం చేశారు? చేసినాడు? ఆ కాపు కార్పొరేషన్కి ఏం చేశారు? ఊరి కాపు కార్పొరేషన్ కానీ ఏమన్నా అంటే అంటే కాపు జాతి వాళ్ళు ఎవరైనా ఫారిన్ వెళ్ళినప్పుడు ఏమన్నా స్కాలర్షిప్ ఇచ్చారా? ఇగో చూపించి చెప్పమనండి. ఎందుకు ఫైట్ చేయలేదు? ఇంత దారుణమా? ఒక కాపు దాంట్లో ఈయనకున్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు కదా కాపులకి. పవన్ కళ్యాణ్ అంతా ఉన్న వాళ్ళు ఒక్కనే అంటే ఏదో ఒక ఆయన ముందు ఏదో ఉత్సాహంతో వస్తున్నాడు ముందుకి, పేరు ఉంది. బిర్యానీ ప్యాకెట్కి మందు ప్యాకెట్ లేకుండా డబ్బులు రాకుండా వచ్చేది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఉమ్, విపరీతంగా ఎక్కడ నిలబడి అక్కడ వచ్చేస్తున్నారు జనాలు. ఉమ్, అంటే ఆ కాపులో ఒక వ్యక్తి ఉన్నాడు, అట్రాక్షన్ ఉంది. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? లేదంటే ఇలాగా నువ్వు ఓడిపోవాలి, ఇది నువ్వు నిన్ను ఓడిస్తా. ఓడిస్తా ఉమ్, ఇలా అంటే ఎంత అన్యాయం అనేది. ఇంకెప్పుడు ఆ జాతి ఇప్పుడు వాళ్ళు క్షమించదండి. ఉమ్, చాలా ఇబ్బంది పడతాడు ఆయన ఉమ్, ఫ్యూచర్లో. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మనకు తెలుసు, ప్రజలందరికీను. అవును. ఎవరు రాబోతున్నారో తెలుసు అందరికీను. పవన్ కళ్యాణ్ ఓడించే సత్తా ఆ ముద్రగడ పద్మనాభానికి లేదంటారు. అలా మాట ఎవరు ఒక 10 మంది కూడా ఎవరు తెలియదు అంటున్నారు విషయం. ఉమ్. ఎవరండి అని నన్ను అడిగారు. సోషల్ మీడియాలో అయితే మరీ చెప్తున్నారు, ఉమ్. పద్మనాభ రెడ్డి అవుదాం అనుకుంటున్నాడు ఆ, కానీ పద్మనాభ సింహం అవుతాడు అని చెప్పి జన సైనికులు సెటైర్లు వేస్తారు. అవునండి. సింహం అంటే సింగిల్ గా వస్తుంది. సింగిల్ గా నిజంగానే ఆయన సింగిల్ గానే ఉన్నాడు. ఎవరు లేరు ముద్రగడ పద్మనాభం సింగిల్ గానే ఉన్నారు. ఆయన మాట ఎవరు నమ్మరు. అసలు ఆయన ఈ ఒక్కసారి సపోర్ట్ చేసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండదు. ఆయనకి ఎంత మంచి పేరు వచ్చినండి ఇది. ఆ ముద్రగడ పద్మనాభం కానీ మీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి ఆ గెలుపులో ఈయన భాగస్వామి అయితే ఎంత బాగుండేదండి ఇది. అటువంటిది కాపు అందరికి కూడా, కాపు జాతి అందరికి కూడా అతను వ్యతిరేకం అయిపోయాడు.